హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఒక మంచి జాబ్ ఏదైనా ఉంటే వాటికి అప్లై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా, మీకు ఒక గుడ్ న్యూస్. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్గానే 368 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అది కూడా సెక్షన్ కంట్రోలర్ పోస్టులకి. గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో వీటికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. అంటే మీరు డిగ్రీలో BA చేసినా, BSc చేసినా, లేదా బీకామ్ చేసినా సరే ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే బీటెక్లో మీరు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ ఇలా ఏ వింగ్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు విత్ ఆల్ అలవెన్సెస్ 50 నుంచి 70,000 మధ్యలో శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే 50,000 to 70,000 బిట్వీన్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు ఉంటాయి కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్స్, సెలక్షన్ ప్రాసెస్, ఈ వివరాలని స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఒకవేళ నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయనిపిస్తే అప్పుడు మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇంకొక ఇన్ఫర్మేషన్, మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఈ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేయడానికి PDF డౌన్లోడ్ చేయడానికి చూస్తుంటారు. అలాగే అప్లై చేయడానికి సంబంధించిన అప్లై లింక్ కోసం, ప్రీవియస్ పేపర్స్ కోసం అండ్ సిలబస్ గురించి చెక్ చేస్తుంటారు కదా. మీరు వీటి గురించి కంగారు పడద్దు. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దానితో పాటు ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అయితే అవసరం అయితే లేదు. ఇక ఇప్పుడు వన్స్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీస్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ అయిందని చెప్పి క్లియర్లీ మెన్షన్ చేశారు. టాప్లో చూడొచ్చు, అన్నీ కూడా అండర్లైన్ చేస్తున్నాను. నోటిఫికేషన్లో మనకి రిక్రూట్ చేసిన పోస్ట్ నేమ్ సెక్షన్ కంట్రోలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి వివరాల్లోకి వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ని అయితే మెన్షన్ చేశారు. ఈ ఇంపార్టెంట్ డేట్స్లో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎప్పుడు ఎండ్ అయిపోతాయి అనే వివరాలు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. వాటి డీటెయిల్స్ని చెక్ చేద్దాం. వన్స్ మనం ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెన్షన్ చేసినటువంటి డేట్ August 23rd. ఈ August 23rd రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ పోస్టులో రిక్రూట్ చేయబోతున్నాం అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో పబ్లిష్ అయితే చేశారు. అంటే త్వరలోనే RRB నుంచి ఒక నోటిఫికేషన్ రాబోతుందన్న ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో పబ్లిష్ చేశారు. ఇది మనకి 23rd ఆగస్ట్కి సంబంధించిన డేట్ వివరాలు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ని అఫీషియల్లీ RRB వెబ్సైట్లో చూసుకుంటే 14th సెప్టెంబర్న రిలీజ్ అయితే చేశారు. సో ఇక్కడ డేట్ని చూడొచ్చు. ఇక అప్లికేషన్స్ అనేవి చూసుకుంటే, అంటే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలి కదా, ఈ విధంగా అప్లై చేయడానికి అప్లికేషన్ విండో చూసుకున్నట్లయితే మనకి 15th సెప్టెంబర్ నుంచి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కూడా ఒకటి ఉంటుంది కదా, ఆ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ మంత్ 14th, అంటే October 14th లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే మనకి ఇంపార్టెంట్ డేట్స్. తర్వాత ఇంకా కొన్ని డేట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటనేది చూస్తే 16th October దేనికోసం అంటే మనకి అప్లికేషన్ ఫీజు పే చేయడానికి. యాక్చువల్లీ 14th Octoberతోనే అప్లై ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. 16th October అప్లికేషన్ ఫీజు ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఆన్లైన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసి తర్వాత ఫీజు పే చేయాలి కాబట్టి మనకి 16th October వరకు కూడా ఫీజు పే చేయడానికి టైం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసేయండి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి మీనింగ్. ఇక నెక్స్ట్ చూసుకుంటే 17th October to 26th October అని చెప్పేసి ఇంకొక టైం పీరియడ్ కనబడుతుంది కదా. ఈ టైం పీరియడ్ దేనికోసం ఇచ్చారంటే మనకి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చిన్ని తప్పులు అయితే జరుగుతుంటాయి. అంటే డీటెయిల్స్ ఎంటర్ చేసే టైంలో మన నేమ్ని ఎంటర్ చేసే టైంలో స్పెల్ మిస్టేక్, ఫర్ ఎగ్జాంపుల్ నాది గణేష్ GANESH టైంలో S బదులు C పెట్టేయచ్చు. సమ్టైమ్స్ ఇటువంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి కదా, ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి మనకి కరెక్షన్ విండో అయితే ఓపెన్ అవుతుంది. వాటెవర్ జస్ట్ నేను నేమ్ గురించి చెప్పాను, నేమ్ అనే కాదు, కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, లేదా అడ్రస్ కానీ, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కానీ, మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు, హాల్ టికెట్ నెంబర్స్ ఎంటర్ చేసేటప్పుడు ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి ఈ టైం పీరియడ్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ నోటిఫికేషన్, విండో ఆఫ్ కరెక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మనం ఈ నోటిఫికేషన్లో తెలుసుకుంటున్నటువంటి వివరాలన్నీ కూడా సెక్షన్ కంట్రోలర్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు. టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయని చూస్తే 368 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దాని వివరాలు చూద్దాం. ఎందుకంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఆ విధంగా ఒకసారి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సికింద్రాబాద్ అని మెన్షన్ చేసి ఇందులో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అని చెప్పేసి ఈ సికింద్రాబాద్లో ఉండేటటువంటి 2 జోన్స్ని మెన్షన్ అయితే చేశారు.
మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో చూసుకుంటే 7 పోస్టులు ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో చూసుకుంటే 18 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే సికింద్రాబాద్ అండర్టేకింగ్ ఏదైతే ఉందో అక్కడ మనకి 25 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 368 వేకెన్సీస్లో 25 పోస్టులు మనకి సికింద్రాబాద్ జోన్లో ఉండడం అయితే జరిగింది. సో రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే వన్స్ మీరు ఈ సెక్షన్ కంట్రోలర్ జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్కి మీరు అప్లై చేసి ఏదైతే ఎగ్జామ్స్ అయితే ఉంటాయో సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యి మంచి మార్క్స్ వచ్చి మెరిట్ వైజ్ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ 7th CPC ప్రకారం లెవెల్ 6లో శాలరీ పే చేస్తుంది. దీని అర్థం ఇనీషియల్ పే మీకు 35,400 ఉంటుంది. ఈ 35,400కి విత్ ఆల్ అలవెన్సెస్ యాడ్ చేస్తే మీకు 50 నుంచి 70,000 మధ్యలో శాలరీ వస్తుంది. ఎగ్జాక్ట్గా నెంబర్ మనం చెప్పలేం, మనకి పోస్టింగ్ వచ్చే ప్లేసెస్ని బట్టి శాలరీ అనేది వేరీ అవుతుంది. ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి ఒక 50 నుంచి 70,000 మధ్యలో మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి చూసుకున్నట్లయితే మనకి 20 to 33 years ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఈ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటే మీ కనీస వయసు అంటే మినిమం ఏజ్ చూసుకుంటే 20 years అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక మ్యాక్సిమం చూసుకుంటే 33 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. ఇవి ఇక్కడ ఏజ్ లిమిట్స్లో మనకి క్లియర్గా అయితే కనబడుతున్నాయి. అంటే మీరు ఎప్పుడు పుట్టుండాలి అనే దాని వివరాలను కూడా క్లియర్గా ఇచ్చేసారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏవైతే రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఉంటాయో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి కదా, వాటి వివరాలను కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో వాటి వివరాలను ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC/ST కేటగిరీ క్యాండిడేట్స్ అయి ఉంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నట్లు ఏజ్ రిలాక్సేషన్స్ వివరాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్ అయి ఉన్నట్లయితే మీకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ లేదా SC/ST రిజర్వేషన్స్ ఉంటే ఆ కమ్యూనిటీ రిజర్వేషన్స్ కూడా అప్లికేబుల్ అవడం వల్ల PWD ప్లస్ ఓబీసీ అయి ఉంటే 13 years, PWD ప్లస్ SC/ST అయి ఉంటే 15 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి పూర్తి వివరాలని మనకి చాలా సింపుల్గా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో వివరాలు. వీటిలో భాగంగానే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని కూడా చెక్ చేయాలి కదా. మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే చెప్పేశాను ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు అని చెప్పేసి. అదే పాయింట్ని ఇక్కడ చూడండి, మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ వివరాలు చూడండి. అంటే మీరు ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేదా ఒక రికగ్నైజ్డ్ కాలేజ్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ద్వారా ఆ కాలేజీ నుంచి ఒక డిగ్రీ పట్టా ఉంటే అంటే డిగ్రీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లై చేయొచ్చు. డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ రావాలి, 60% ఆఫ్ మార్క్స్ రావాలని రెస్ట్రిక్షన్స్ లేవు. SC వాళ్ళకి కింద రావాలి, ST వాళ్ళకి కింద రావాలి, లేదా BA వాళ్ళు అప్లై చేయాలి, BSc వాళ్ళు అప్లై చేయాలి, లేదా బీటెక్ వాళ్ళు అప్లై చేయాలని రెస్ట్రిక్షన్స్ లేవు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయొచ్చు. ఇదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపార్టెంట్ డేట్స్ టైంలోనే చూసాం. ఈ జాబ్స్కి మనకి 15th September నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారని చెప్పేసి. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకునే టైంలోనే మనం అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఆ అప్లికేషన్ ఫీజు ఎంత అమౌంట్ అనేది దానికి సంబంధించిన వివరాలని ఈ వీడియోలో చెక్ చేద్దాం. సో వన్స్ మనం అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి వెళ్తే బట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అని మెన్షన్ చేశారు. వాట్ ఎవర్ అప్లికేషన్ ఫీజు ఆర్ ఎగ్జామినేషన్ ఫీజు సేమ్. ఒకసారి మనం వీటి వివరాల్లోకి వెళ్తే మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ, ఓబీసీ క్యాండిడేట్స్ కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 rupees అంటే 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇది దీని అర్థం. ఇక నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఫర్ ఫిమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC/ST మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికల్ వీక్వర్ EBC కేటగిరీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళు అప్లై చేసే టైంలో 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఆ పాయింట్ ఏంటంటే వన్స్ ఈ అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత ఏదైతే మనకి సెలక్షన్ ప్రాసెస్లో Stage 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందో ఆ టెస్ట్ కనుక అప్లై చేసిన క్యాండిడేట్ అటెంప్ట్ అయితే మీరు 500 rupees పే చేస్తే 400 rupees అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి రిటర్న్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు 250 rupees పే చేస్తే అంటే ఫిమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, SC/ST మైనారిటీ కమ్యూనిటీస్, EBC అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కేటగిరీ ఉంటే మీరు పే చేసినటువంటి 250 rupees అమౌంట్ కూడా మీకు రీఫండ్ అవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ మీకు ఇంతకుముందు ఒక చిన్న పాయింట్ని అయితే స్కిప్ చేశాను. ఆ పాయింట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు అప్డేట్ చేస్తున్నాను చూడండి. అదేంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి. సో ఆల్రెడీ చెప్పారు కదా ఎనీ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ అప్డేట్ చేసే పాయింట్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే బోల్డ్ లెటర్స్తో దోస్ అవైటింగ్ రిజల్ట్స్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది
ప్రిస్క్రైబ్డ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. అంటే ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఏదైతే మేము మెన్షన్ చేసామో, అంటే నోటిఫికేషన్లో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఆ మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్ అనేది సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ కోసం ఇంకా ఎవరైనా వెయిట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ కాదు అని చెప్పారు. అంటే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ బీటెక్ ఫైనల్ ఇయర్లో కానీ ఉండి మీరు రిజల్ట్ కోసం ఇంకా వెయిట్ చేస్తుంటే ఒకవేళ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి మీరైతే ఎలిజిబుల్ కాదు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్ రాసే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తే ఎలిజిబుల్ కాదు, మీ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయిపోతేనే మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి దీని అర్థం. ఈ విషయం క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్కి ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ ఫైనల్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేసాం. అదేంటంటే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వివరాలు. ఇక్కడ మీకు జస్ట్ సెలక్షన్ ప్రాసెస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మాత్రమే చెప్తాను. ఏదైతే సిలబస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏది కూడా ఇక్కడ మీకు అప్డేట్ అయితే చేయను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవడంతో పాటు మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో తెలుసుకోవడంలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ వరకు మాత్రమే డీటెయిల్స్ని షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో పాసిబుల్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో చేస్తాను సిలబస్ బేస్ చేసుకుని. సో ఇక ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే చూద్దాం. వన్స్ మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పారు. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత మనకి ఇంకో సిబిఐటి టెస్ట్ అయితే ఉంటుంది. దెన్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దెన్ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. ఇలా టోటల్లీ 4 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్లీ తెలిసిందే కదా, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా సబ్మిట్ చేసిన క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేసి జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి కూడా డిస్కస్ చేస్తే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి 120 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్లో చూసుకుంటే 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే మనకి ఈ జాబ్స్ ఆన్లైన్లో జరగడం వల్ల మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్పేసి నార్మలైజేషన్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో త్వరలోనే నార్మలైజేషన్ అంటే ఏంటి అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే మీకు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్లీ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. అంటే ఏదైతే ఈ ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ పోస్టుల రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో 2025కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవి. సో ఓవరాల్లీ నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా కవర్ చేశాను అనుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాననిపించినా లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉందనిపించినా సరే తప్పనిసరిగా మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లారిఫై అయితే చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్స్ గురించి డౌట్స్ వద్దు. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే మన స్టేట్స్లోనే ఎగ్జామ్ సెంటర్స్గా ఉంటాయి. వాటి గురించి డీటెయిల్గా చెప్తే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆ డీటెయిల్స్ని స్కిప్ అయితే చేశాను. ఎగ్జామ్ సెంటర్స్ గురించి కంగారు అయితే పడద్దు. సో ఓవరాల్లీ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అర్థమై అనుకుంటే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా రెగ్యులర్గా వచ్చేటటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓవరాల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటి వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేస్తున్నందుకు.